నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. దేశంలో ఒక సంచలన సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా కూడా దాని మీద పెద్ద చర్చ నడుస్తా ఉన్నది. దేశ చరిత్రలో మూడవసారి అలా జరగడం. అసలేం జరిగింది? ఆ సంఘటన ఏంటిది? ఎందుకది దేశ రాజకీయాలను కుదిపేస్తా ఉన్నది? దేశంలో ఒక రకమైనటువంటి రాజకీయ స్తబ్దత లాంటి వాతావరణం ఏర్పడ్డది. దీని గురించి ఇవాల్టి వీడియోలో చర్చిద్దాం. దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సోమవారం రోజున రాజీనామా చేసింది. వాస్తవానికి ఆయనకి ఇక పదవి కాలం ఉంది, కానీ దానికంటే ముందే ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. అదేంది, ఉపరాష్ట్రపతి పదవి అనేది చాలా పెద్ద పదవి, అట్లా సడన్గా ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది? అందరికీ ఇదే డౌట్ ఉంది ఇప్పుడు, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సహా అందరికీ కూడా ఇదే డౌట్ ఉంది. ఎందుకైనా సడన్ గా రాజీనామా చేసి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం రోజున స్టార్ట్ అయింది. ఆ రోజు ఆయన రాజ్యసభకు వచ్చిర్రు, సభను కొనసాగించిర్రు. మధ్యాహ్నం తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. అక్కడ కొంత చర్చ జరిగింది. మళ్ళీ సాయంత్రం భేటీ కావాలని నిర్ణయించారు. సాయంత్రం భేటీకి ఎవరైతే లీడర్ ఆఫ్ ద హౌస్ జేపీ నడ్డా ఉన్నారో ఆయన రాలేదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు కూడా హాజరు కాలేదు. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభకు చైర్మన్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్కు లేదు. అంటే ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు ఆ సమావేశానికి డుమ్మా కొట్టిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీజన్ కాదు, ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఆయన రాజీనామా చేయడానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఆ బీఎస్సీ మీటింగ్కి సమాచారం ఇవ్వకుండా ఆయన రాకపోవడం వల్లనే కేవలం జస్ట్ ఈ చిన్న అంశానికే ఆయన అలిగిపోయిర్రా? ఎందుకు ఆయన రిజైన్ చేసిర్రు మరి? అంటే జస్ట్ ఈ ఒక్క సంఘటనకే అలిగినరా? ఈ ఒక్క సంఘటనకి ఆయన బాధపడిపోయిర్రా అంటే లేదు. దీనికి చాలా కారణాలున్నాయి, చాలా కీలకమైన కారణాలున్నాయి. అవేంటో చూసే ముందు ఈయన గురించి ఇంకొక కీలకమైన విషయం కూడా మనం మాట్లాడుకుందాం. జగదీప్ ధన్కర్ అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులలో రెండో పదవిలో ఆయన ఇప్పుడు ఉన్నారు. రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి. దేశంలో రెండో పౌరుడు ఆయన ఇప్పుడు. అంత గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి, దేశ ప్రధాని కూడా ఆయన కిందనే ఉండాలి. బట్ దేశ ప్రధానికి కూడా వంగి వంగి దండాలు పెట్టగలిగేంత ఆప్యాయత, ప్రేమ, అభిమానమా ఇంకొకట అంత ఉన్న వ్యక్తి జగదీప్ ధన్కర్. మోడీ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో వంగి వంగి నరేంద్ర మోడీకి దండాలు పెట్టారు. నరేంద్ర మోడీ అంత దూరం నుంచి వస్తున్నారు అన్నప్పుడు ఎదురెళ్ళి మరి ఆయనకు స్వాగతం చెప్పి ఆయనకు చేతిలో చేసి ఆయన నలుముకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత దీనికి ముందు ఏం చేశారు మరి? ఆయన ఉపరాష్ట్రపతి అవ్వడానికి ముందు ఆయన పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినప్పుడు ఈయన దేశానికి చాలా సుపరిచితమైండు. ఎందుకయిండు అంటే గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఎట్లా కంట్రోల్ చేస్తుంది, గవర్నర్ని తోలుబొమ్మలాగా ఎట్లా ఆడిస్తుంది అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ దేశ చరిత్రలో వెస్ట్ బెంగాల్లో అప్పుడు కనిపించింది. ఈయన పదవిలో ఉన్నన్ని రోజులు వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా కేంద్రం ఆడించినట్టుగా ఆడిరు. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఈయన చాలా కార్యక్రమాలు నిర్వహించడం. అంటే గతంలో మనం ఇక్కడ తమిళసై సౌందరరాజన్ విషయంలో తెలంగాణలో కూడా అట్లాంటి సంఘటనలు చూసినాం. కానీ వెస్ట్ బెంగాల్లో ఎక్స్ట్రీమ్లో జరిగిన ఇట్లాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం లేకుండా ఈయన చాలా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మమతా బెనర్జీ పైన విమర్శలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ధన్కర్ ఉన్నన్ని రోజులు ఈ సినిమా రెగ్యులర్ ఎపిసోడ్, ఇది డైలీ సీరియల్ లాగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సప్రెస్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ జగదీప్ ధన్కర్ ద్వారా మోడీ సర్కార్ చేసింది. ఇందులో ఎట్లాంటి శశబిషలు లేవు, ఎట్లాంటి అనుమానాలు కూడా అవసరం లేవు. ఎందుకంటే అవన్నీ మన కళ్ళం కూడా కనిపించినాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని గవర్నమెంట్ని అస్థిరపరచడానికి, మమతా బెనర్జీ ఆమెను ఎట్లా అంటే ఒక రకమైనటువంటి ఊపిరాడకుండా చేయాల్సిన పరిస్థితి చేసి ఆమెను ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నాలు చాలా చేసిరు. కోకొల్లలు అక్కడ జరిగినాయి, చాలా జరిగినాయి. ఈయన అందులో ప్రతి దాంట్లో జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి అందులో కనిపిస్తాడు మనకి. ఇది సింపుల్గా ఆయన గురించి బ్రీఫింగ్, ఆయన గతంలో ఏంటి అనేది. సో మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం. అసలు ఏం జరుగుతుంది? కొద్ది రోజులుగా
కేంద్రంలో ఏం జరుగుతుంది, ఉపరాష్ట్రపతికి నరేంద్ర మోడీకి, ఉపరాష్ట్రపతికి ప్రభుత్వానికి మధ్యలో ఏం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి ఫైర్ సిబ్బంది వెళ్ళేసరికి నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆయన మీద వేటు వేయాలి, ఆయన తొలగించాలని చెప్పి అప్పటి నుంచి డిమాండ్ మొదలైంది. ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అలహాబాద్కు ట్రాన్స్ఫర్ చేసిర్రు. సో ఆయనను కంప్లీట్గా తొలగించాలనే డిమాండ్ నడుస్తూ ఉంది. సో ఈ జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో ఈయన న్యాయ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నది న్యాయ వ్యవస్థ, అంటే వీళ్ళు ఏకఛత్రాధిపత్యం మేమే నియంత్రణ అన్నట్టుగా జడ్జిలు కావచ్చు కోర్టు వ్యవస్థ అనేది వ్యవహరిస్తూ ఉందని చాలాసార్లు కామెంట్ చేసిరు. సుప్రీంకోర్టు మీద కూడా ఈయన చాలాసార్లు నేరుగా కామెంట్ చేసిరు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి చేసిరు ఇవన్నీ కూడా. సో ఏదైతే ఈ న్యాయమూర్తి ఉన్నాడో ఆయనను పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము అట్లాగే అపోజిషన్ కూడా ఆల్రెడీ లోక్సభలో దీని మీద ఒక నోటీస్ ఇచ్చినాయి. ఆయనను అభిశంసన తీర్మానం మీద ఏకాభిప్రాయంతో ఆయనను తొలగించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాజ్యసభలో అపోజిషన్ పార్టీలు ఈయనకు ఒక లెటర్ ఇచ్చాయి. అయితే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి, పని చేయాలి. ఎందుకంటే దేశంలో ఎప్పుడుగా ఇండిపెండెంట్ వ్యవస్థలు ఏవి కూడా ఇండిపెండెంట్గా పనిచేయవు. దేశమైనా రాష్ట్రమైనా ఇండిపెండెంట్ వ్యవస్థలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటాయి. దేశంలో రాష్ట్రంలో అయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది బహిరంగ రహస్యం. సో ఖచ్చితంగా ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవాలి, లేకుంటే వాళ్ళకి సమాచారం ఇచ్చి చేయాలి. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఆయన డైరెక్ట్గా నోటీస్ తీసేసుకొని దాని మీద చర్యలు కూడా తీసుకుంటాము, ఆ సంతకాలు ఎవరైతే పెట్టారో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఫర్దర్గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి ఎట్లాంటి సమాచారం లేకుండా వాళ్ళకి చెప్పకుండా ఈయన నేరుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే మరి ఒక అవినీతి పరుడు అన్ని వందల కోట్ల డబ్బులు కట్టలుగా అక్కడ బయటపడ్డాయి. అట్లాంటి అవినీతి పరుడిని తొలగిస్తే తప్పేంటి, తొలగించడానికి మంచి నిర్ణయంగా తీసుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడనే వాళ్ళకు పచ్చి వెలక్కాయబడ్డది ఎవరికి, బీజేపీకి. ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితం అదే అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఒక సభలో ముస్లింల పైన, అదే యూపీలో జరిగినటువంటి ఒక సభలో ముస్లింల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఆయన మీద కూడా అభిశంసన తీర్మానం పెట్టాలనే ఇంకొక డిమాండ్ తెరపైకి వచ్చింది. దీని మీద కూడా రాజ్యసభకు లేఖ చేరింది. సో ఇప్పుడు ఏదైతే ఈయన ధన్కర్ చేసిన పనితోని ఇటు ఎవరైతే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఉన్నాడో ముస్లింల మీద వ్యతిరేకంగా మాట్లాడిండో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఆయనను కూడా పదవి నుంచి తొలగించాలి. ఈయనను తొలగిస్తే ఆయనను తొలగించాలి. సో ఇప్పుడు ఒక సంకట పరిస్థితి బీజేపీకి ఏర్పడ్డది. ఎటు పోలేని పరిస్థితి, ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి దేనివల్ల వచ్చింది, జగదీప్ ధన్కర్ చేసిన పని వల్ల వచ్చింది. సో ఎప్పుడు కానీ బీజేపీ కానీ మోడీ షా ద్వయం అనేది ఎప్పుడు కానీ తమ కింద పనిచేసే వాళ్ళకి, తమ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళను మాత్రమే ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఎవరు కానీ వాళ్ళను దాటేసి వాళ్ళకు మించి ఆలోచన చేసి వాళ్ళకు మించి వెళ్ళాలని చేసిన వాళ్ళను ఎవరిని కూడా ముందుకెళ్ళనియర్ అనేది అనేక మార్లు చరిత్రలో స్పష్టమైంది. వెంకయ్య నాయుడు కూడా వాళ్ళ ఆ ఆలోచనకు ఒక బాధితుడే అని చెప్పి కూడా ప్రచారం ఉన్నది. సో ఇట్లా వాళ్ళకు పూర్తిగా సమాచారం ఇవ్వకుండా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన అందులో పూర్తిగా ఇరుక్కుపోయిండు. ఇది ఒకటి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇక ఇంకొక అంశం, బీహార్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్కు ఉపరాష్ట్రపతికి ఏం సంబంధం అంటే అక్కడ కూడా బీజేపీ రాజకీయం ఉన్నది. బీహార్లో ఈసారి నితీష్ కుమార్ ఫేస్ పెట్టుకొని ఎలక్షన్స్కి పోతే అక్కడ ఓట్లు పడే పరిస్థితి లేదు. అందుకే ఆల్రెడీ చిరాగ్ పాస్వాన్ను సంఖలో ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు అక్కడ. సో నితీష్ కుమార్ను ఎట్లనైనా చేసి అక్కడ నుంచి బయటకు పంపాలి. సరే ఉత్తగా పంపిస్తే అక్కడ ఓట్లు ఎట్లా, వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, ఓట్లు ఎట్లా వేస్తారు మరి. సో అందుకని ఏం చేయాలి, నితీష్ కుమార్కి ఒక మంచి పదవి ఇచ్చి ఆయన ఒక పొజిషన్లో కూర్చోబెట్టి అక్కడ రాజకీయం స్టార్ట్ చేయాలి. సో అది ఏం పదవి, ఉపరాష్ట్రపతి పదవి. సో నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి మిగతా రాజకీయం అంతా కూడా బీహార్లో చిరాగ్ పాస్వాన్ని ముందు పెట్టి నడిపించాలనేది బీజేపీ ప్లాన్గా చెప్తా ఉన్నారు. సో ఇటు నితీష్ కుమార్ అది చేస్తాడు, అక్కడ చిరాగ్ పాస్వాన్ని దగ్గర పెట్టేసుకొని గుప్పిట్లో పెట్టేసుకొని ఎట్లాగైనా బీహార్లో ఈసారి ఎన్నికల్లో గెలవాలనే టార్గెట్ తోటి పోతా ఉన్నారు. సో మరి దానికోసం తెర వెనకాల ఏదైనా గొడవ జరిగిందా, జగదీప్ ధన్కర్ని పదవి నుంచి దించేయడానికి ఏమైనా ఆయనకు ముందే సంకేతాలు ఇచ్చిర్రా, ఇంకేమైనా జరిగిందా? ఇవన్నీ ఏవో తెర వెనకాల జరిగినట్టుగా, ఆయనకి ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు పంపించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో అందుకే ఆయన ఇవన్నిటిని పక్కన పెట్టేసి సడన్గా, అంటే ఆ రోజు జరిగినటువంటి ఆ సభకి వాళ్ళు రాకపోవడం,
దీంతోని ఆయన కంప్లీట్‌గా నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇక ఇంకొక అంశము, అదే సోమవారం రోజు రాజ్యసభలో పహల్గామ్ ఇష్యూ మీద మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. సో, మల్లికార్జున ఖర్గేకి చాలా ఎక్కువసేపు సమయం ఇచ్చారు. సాధారణంగా అయితే అసెంబ్లీలో అయినా, పార్లమెంట్‌లో అయినా ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లు మాట్లాడినప్పుడు మైక్ ఎట్లా కట్ అయితదో, మధ్యలో అధికార పక్షం వాళ్ళు ఎట్లా దూరుతారో మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటున్నాం. సో, అక్కడ కూడా అట్లా జరగాలి. కానీ ఏం చేసిర్రు? రాజ్యసభ చైర్మన్ ఆయనను అడ్డుకోలేదు. ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇచ్చిర్రు. ఆయన చాలా సేపు దాని గురించి మాట్లాడిండు. సో, చర్చ పెట్టినప్పుడు అంతసేపు టైం ఇయ్యాలే గాని, మామూలుగా ఒక అంశాన్ని ఆయన లేవనెత్తి, ఒక రూల్ కింద ఆయనే అంశాన్ని లేవనెత్తి మాట్లాడినప్పుడు అంత టైం ఎట్లా ఇస్తారని చెప్పేసి బీజేపీ వాళ్ళందరూ కూడా గరమయ్యారు జగదీప్ ధన్కర్ మీద. సో, ఆ తర్వాత ఎవరైతే నడ్డా ఉన్నారో బీజేపీకి సంబంధించి ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో అడ్డుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలకు వాటికన్నిటికి కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో, చేసినప్పుడు ఆయన సాధారణంగా జరిగినప్పుడు చైర్‌లో ఉన్న వ్యక్తి అంటే ఉపరాష్ట్రపతి చైర్‌లో ఉన్నాడు కాబట్టి, రాజ్యసభ చైర్మన్ చైర్‌లో ఉన్నాడు కాబట్టి, ఆయన అపోజిషన్‌ని కంట్రోల్ చేయాలి. జేపీ నడ్డాని ఆపి వీళ్ళని కంట్రోల్ చేసి మళ్ళీ స్పీచ్ కొనసాగించమని చెప్పాలి. కానీ అక్కడ నడ్డా ఏం చేసిర్రు? నేను మాట్లాడిందే రికార్డులలోకి వెళ్తది. మీరెవ్వరు ఏం మాట్లాడినా రికార్డులలోకి వెళ్ళదని డైరెక్ట్‌గా కాంగ్రెస్ వాళ్ళకు తోటి సీరియస్‌గా అన్నారు. Nothing will go on record. Whatever I'll say, that will go on record. You should know. అంటే అక్కడ ఏది జరిగినా కూడా సభలో చైర్‌ని అడ్రస్ చేసి మాట్లాడాలి. చట్టసభలో ఎక్కడైనా కూడా అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, శాసనమండలి కానీ, రాజ్యసభ కానీ చైర్‌ని అడ్రస్ చేసి మాట్లాడాలి. ఏదైనా కూడా నేరుగా సభ్యులు ఒకరినొకరిని మాట్లాడుకోవద్దు. ఒకరినొకరు నేరుగా దూషించుకోవడాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి చేయొద్దు యాజ్ పర్ రూల్. కానీ అక్కడ నడ్డా జోక్యం చేసుకోవడం, నడ్డా అంటే రాజ్యసభ చైర్మన్ పట్టించుకోకుండా ఆయన డైరెక్ట్‌గా వాళ్ళ మీద మాట్లాడడం, కాంగ్రెస్ వాళ్ళ మీద. అటు మల్లికార్జున ఖర్గేకు ఎక్కువ టైం ఇచ్చిరని చెప్పి అట్లా వాళ్ళు కొంచెం బీజేపీ వాళ్ళు గుర్రుగా ఉండడం. సో, ఇట్లా ఇవన్నీ కూడా కలగలిసి ఉపరాష్ట్రపతికి స్పాట్ పెట్టిర్రు వీళ్ళందరూ కలిసి అని చెప్పి ఆయన ఆవేదనతోనే వెళ్ళిపోయారు అని కొందరు అంటా ఉంటే, లేదు ఆయనకు కావాలనే వీళ్ళందరూ పంపించేసిర్రు అని చెప్పి ఇంకొక చర్చ కూడా జరుగుతా ఉంది. సో, ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, మోడీ సర్కార్‌కు పెద్ద ముప్పు వచ్చింది. పెద్ద ముప్పు పొంచి ఉన్నది. ఏదో జరుగుతా ఉన్న తెర వెనకాల జగదీప్ ధన్కర్ ఇంత సడన్‌గా నిర్ణయం తీసుకోవడం, ఇంత సడన్‌గా ఆయన పదవి నుంచి తప్పుకోవడం వెనక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఏవో ఎదురు దెబ్బలు తగలబోతా ఉన్నాయి. దానికి ఇది ప్రారంభం. అందులో భాగంగానే ఈయన రాజీనామా చేసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే బీజేపీలో ఏదైనా కూడా నాగ్పూర్‌లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే వాళ్ళు ఫాలో అవుతారనేది రెగ్యులర్‌గా ప్రచారంలో ఉన్న విషయం. నాగ్పూర్‌లో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఎక్కడ అది చేయాలి. సో, మోడీ మీద ఆర్ఎస్ఎస్‌కు ఉన్నటువంటి నమ్మకం పోయింది. సో, మోడీని పక్కన పెట్టాలనే ఆలోచనలో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారు. మోహన్ భగవత్ కూడా చాలా సార్లు మోడీ మాట్లాడిన మాటలకు చాలా కాంట్రాడిక్టివ్ స్టేట్మెంట్ చాలా సార్లు ఇచ్చారు ఈ మధ్య కాలంలో. సో, ఇట్లాంటి అన్ని జరుగుతున్న తరుణంలో జగదీప్ ధన్కర్ నేరుగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆదేశాలు, ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిర్రు. సో, నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడబోతా ఉన్నది? మోడీ సీట్‌కు పడబోతా ఉన్నదా? లేకుంటే ఆయన కింద ఉన్నటువంటి వేరే వాళ్ళకి పడబోతా ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సో, నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అది నేరుగా మోడీ సీటుకి ఎసరు పెట్టబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఢిల్లీ స్థాయిలో జరుగుతూ ఉన్నది. సో, ఇది అక్కడి దాకా నిజంగానే వెళ్తుందా? లేకపోతే జగదీప్ ధన్కర్ రాజీనామా కేవలం ఆయన వ్యక్తిగతం అని చెప్పి అక్కడికే ఆగిపోతుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ.